హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవాని డైలీ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే బాగున్నాము. మేమైతే తిరుపతికైతే వెళ్తున్నామండి. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి. మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నామండి కార్లో అయితే. ఇదిగోండి మేమైతే చాలా రోజులైందైతే తిరుపతి వెళ్ళండి. మేమైతే సాటర్డే అయితే ప్లాన్ చేసుకున్నామండి. సాటర్డే, సండే మేమైతే 3కి అయితే స్టార్ట్ అయ్యామండి. మార్నింగే 1కి లేచి ఇల్లు కట్ట క్లీన్ చేసేసుకొని దేవుడికి దీపం పెట్టుకొని కొంచెం దారిలో తినడానికైతే పులిహోర అయితే చేసుకునండి ప్యాకింగ్ చేసుకుని బయలుదేరేటప్పుడు 3 అయితే అయ్యిందండి. ఇదిగోండి మేమైతే వెళ్తున్నాం. దారిలో మా పాప అయితే డౌట్స్ అడుగుతుందండి. అక్కడ ఎన్ని మెట్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయని. ఇదిగోండి మా వారిని అయితే హలో చెప్పమంటుంది. ఇదిగోండి మా శ్రీరామ్ కూడా హాయ్ చెప్తున్నాడు. ఇదిగోండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుందండి. ఇదిగోండి తమ్ముడు సంతోష్ అండి. ఇదిగోండి మేమైతే మా ఫ్యామిలీ అయితే వెళ్తున్నామండి తిరుపతి అయితే. ఇదిగోండి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుందండి. ఏదో ఒక డౌట్ అడుగుతూ ఉంటుంది. ఇదిగోండి టోల్ ప్లాజా అండి. ఇదిగోండి మేమైతే మార్నింగు 3కి బయలుదేరగానే కానీ జర్నీ అయితే బాగా ఫ్రీగా అయితే అయిపోయిందండి. ఇదిగోండి దారిలో ఆగైతే టిఫిన్ అయితే చేస్తున్నాం. వాళ్ళని పులిహోర చేశానుగా తినేయండి అంటే మధ్యాహ్నం తింటాను అంటున్నారు. అయితే దారిలో ఆగైతే టిఫిన్ అయితే చేసేసండి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇదిగోండి స్టార్ట్ అయ్యామండి. తిరుమల అయితే దగ్గరికి వచ్చేసామండి. మేమైతే మెట్ల మార్గం నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. మెట్లెక్కి మేము ఎప్పుడు వెళ్ళినా మెట్ల ద్వారానే వెళ్తామండి. మెట్ల ద్వారా అయితే బాగుంటుందండి. ఎప్పుడు వెళ్ళినా అయితే మ్యాక్సిమం అయితే మెట్ల ద్వారానే అయితే వెళ్తామండి. ఇదిగోండి మేమైతే రీచ్ అయిపోయామండి తిరుపతికి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే. మెట్ల మార్గమే కదండి మంచిగా ఉంటుంది. ఇదిగోండి కానీ చాలా రష్ ఉందండి. కానీ తుఫాన్ అండి. అసలు శనివారం కానీ ఆదివారం గట్టిగా తుఫాన్ అయితే పట్టిందండి. నెల్లూరు తిరుపతి ఇటు సైడ్ అయితే గట్టిగా అయితే కురిసాయండి. ఇదిగో చూసారండి ఇక్కడ వెహికల్స్ చెకింగ్ అండి వెహికల్స్ అన్నీ. చాలా వెహికల్స్ ఉన్నాయండి. చెకింగ్ గట్రా చేసేటట్టుకి 3, 4 అయితే అయిపోతుందండి. మేమైతే మెట్ల ద్వారా వెళ్దామని ఇంకా కార్ అయితే పక్కన అయితే పార్క్ చేసేసుకున్నామండి. మనకి ఇక్కడ టికెట్స్ అయితే కింద భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారంటండి టికెట్స్, దర్శనం టికెట్లు అయితే. ఇదిగోండి మేమైతే మెట్ల ద్వారా వెళ్దాం అని అయితే మేమైతే ఇదిగోండి కార్ అయితే పక్కన పార్క్ చేసేసుకుని పార్కింగ్లో ఇదిగోండి అక్కడైతే కొబ్బరికాయ తీసుకొని అయితే ఇదిగోండి ఇక్కడైతే వచ్చామండి. కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేద్దామని. చాలా రష్ ఉందండి. ఇదిగో మాకు ఇక్కడ వచ్చేటట్టుకైతే 1 గంట అయితే అయిందండి. మెట్లు ఇక్కడికి వచ్చేటట్టుకి అక్కడ 12:30కి అయితే వచ్చేసామండి. 3-12:30 వచ్చి కొంచెం తినేసి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడైతే 1 గంటకి అయితే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ అగరత్తులు అయితే అసలు గాలికైతే వెలగట్లేదండి. అసలు చాలా గట్టిగా గాలి అయితే వేస్తుందండి. ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ అవ్వాలండి. కానీ తుఫాన్ అయితే చాలా అంటే చాలా గట్టిగా కురిసిందండి. అది వర్షం అయితే తుఫాన్ అన్నారు. అసలు మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఏకధాటిగా నైటు సండే అలా పడుతూనే ఉందండి. అసలు చాలా గట్టిగా అయితే కురిసిందండి అసలు. ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి. మెట్లు ఎక్కడ మొదలు పెడుతున్నామండి. ఇదిగోండి మేమైతే వెళ్తున్నాం. కానీ వర్షమే అప్సెట్ చేసిందండి అసలు. అసలు ఏమీ తిరిగి చూడలేకపోయామండి. పైనైతే చాలా గట్టిగా వర్షం అయితే కురిసిందండి. చలిగాలి, వర్షం చాలా దారుణంగా ఉందండి అయితే పైన. ఇదిగోండి ఇక్కడైతే దండం పెట్టుకుని ఇదిగోండి మా పాప అయితే ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ ఆగి దండం పెట్టుకుని కుంకుమ పొట్టు పెట్టుకుని వచ్చేస్తుందండి. ఇదిగోండి అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని చూస్తుంది. ఇదిగోండి మేమైతే దండం పెట్టుకుని అయితే వస్తున్నామండి. ఇదిగోండి మేమైతే వెళ్తున్నాం మెట్ల ద్వారా. ఇదిగోండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా. ఇదిగోండి ఎక్కడ దేవుడు ఉంటే అక్కడండి ఆగి దండం పెట్టుకోవడం, అక్కడ బొట్టు పెట్టుకోవడం. ఇదిగోండి దండం పెట్టుకుని అయితే మళ్ళీ నడక. ఇదిగోండి ఇక్కడైతే జింకలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి జింకలు అయితే ఉన్నాయి. ఇదిగోండి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయి అంటుందండి. ఇంకెంత దూరం అమ్మా, ఇంకెంత దూరం అమ్మా అని అడుగుతుంది. ఇంకా చాలా దూరం ఉందమ్మా అసలు. చాలా దూరం అండి. ఇదిగోండి వర్షం చూసారా ఎలా పడుతుందో అసలు.
అసలే ఇంకా ముందుకెళ్ళే కొలిది ఇంకా వర్షం అయితే ఎక్కువైపోయిందండి అసలు. చాలా గట్టిగా అయితే వర్షం పడుతుందండి. ఇదిగోండి కదా జింకలు చూసారా? ఫుడ్ పెడుతుంటే ఇంచక్క తినేస్తున్నాయండి. ఇగోండి. ఫుడ్ అయితే వేస్తున్నారు ఆటిలికి. ఇవిగోండి. ఫుడ్ పెడుతుంటే ఇంచక్క దగ్గరకొచ్చేస్తున్నాయండి అయ్యి. ఇదిగోండి ఆళ్ళైతే బాయ్ చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే మా వాళ్ళైతే పిలుస్తున్నారండి దాన్ని. రాకుండా పక్కకెళ్ళిపోతుంది. ఫుడ్‌ని చూసిన తర్వాత అయితే దగ్గరకైతే వచ్చిందండి. ఇదిగోండి పక్కకెళ్ళిందండి. ఇదిగోండి ఇక్కడ మా వాళ్ళైతే పిలుస్తున్నారు ఫుడ్ కోసం. అదిగోండి. ఫుడ్‌ని చూసి అయితే ఎంచక్కా ముందుకొచ్చిందండి. ఇదిగోండి. ఇదిగోండి. ఎంచక్కా తింటుందండి. అసలు ముట్టుకోనివ్వట్లేదండి అసల మనుషుల్ని. అదిగోండి. ఇదిగోండి మేమైతే 1 గంటకి స్టార్ట్ అయ్యాం కదండీ! చూసారా? ఈవినింగ్ అయితే 5:30 అలా అయిందండి టైము. ఇది నడక మార్గంలో అండి. ఇదిగోండి. ఇదిగోండి ఇక్కడ మోకాళ్ళ పర్వతం అండి. ఇదిగోండి ఇక్కడ మోకాళ్ళ మీద ఇంకా ఎక్కడెక్కడైనా వర్షం చాలా గట్టిగా కురుస్తుందండి. కింద కాళ్ళైతే జారిపోతున్నాయండి వర్షానికి. మేమైతే మోకాళ్ళ మీదైతే ఎక్కలేదండి. వర్షం లేకపోతే ఎక్కుదాం అనుకున్నాం. కానీ వర్షం చాలా గట్టిగా అయితే కురుస్తుందండి. ఇదిగోండి. ఇంకిక్కడి నుంచి ఇంకా బాగా హెవీగా అయితే అయిపోయిందండి. వర్షం అయితే చాలా గట్టిగా పడిందండి. ఎళ్ళే కొద్దీ వర్షం బీభత్సం అయితే అయిపోయిందండి. ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాం. ఇదిగోండి అయితే రూమ్‌కొచ్చి అయితే ఫ్రెష్ అయ్యామండి. రూమ్‌కొచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం దర్శనానికైతే వెళ్దామని రెడీ అయ్యామండి. మాకు దర్శనం అయితే ఫ్రీ దర్శనానికైతే వెళ్ళామండి మేము. నైటు 11కి అయితే దర్శనంలోకి వెళ్తే అండి మాకు 5:20 కల్లా అయితే బయటకి వచ్చేసామండి. దర్శనం అయితే అయిపోయిందండి. ఈజీగా అయిపోయిందండి దర్శనం అయితే. ఫ్రీ దర్శనం అయితే. చాలా లేట్ అవుతుంది అన్నారు కానీ చాలా తొందరగా అయితే అయిపోయిందండి. కానీ లైన్‌లో మాత్రం వర్షం చాలా గట్టిగా కురవడం వల్ల చాలా అంటే చాలా చలి పెట్టేసిందండి అసలు. చాలా చలిగా ఉందండి. ఇదిగోండి మా పాప అయితే మెట్ల ద్వారా ఎక్కింది కదండీ పాపం ఫస్ట్ టైము. పాపం బాగా కాళ్ళు పెయిన్ వచ్చేస్తున్నాయని పడుకుందండి దర్శనం వచ్చిన తర్వాత. ఇదిగోండి. పడుకుందండి. ఇంక కాళ్ళైతే బాగా నొప్పొచ్చేస్తున్నాయి అమ్మా అంటుందండి. ఇక రూమ్‌కైతే మేము 8:30కి అయితే వచ్చామండి రూమ్‌కైతే మార్నింగు. ఇదిగోండి రూమ్‌కొచ్చి కొంచెం అయితే ఫ్రెష్ అయ్యండి. మళ్ళీ కాణిపాకం వెళ్దామని అనుకుంటున్నామండి. మాకైతే నీరసాలొచ్చేసాయండి దెబ్బకైతే. ఆ చలికి నైటేమో అయితే నిద్ర కూడా లేదండి. చలిగా అయితే ఉంది. ఇంకైతే మేము దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకునేది. ఇంకా రూమ్‌కైతే వస్తాను. ఇంకా అక్కడ ఏం వీడియోలు కూడా షూట్ చేసుకోలేదండి. ఏమి షాపులు కూడా చూడలేదండి. చాలా గట్టిగా అయితే వర్షం అయితే పడిందండి. చలిగాలి విపరీతమైన చలిగాలి. ఇంకా, ఇంకా మా వారన్నారు ఇంకా రూమ్‌కెళ్ళిపోదాం ఇంకా చాలా వర్షం కింద ఉంది కదా! అని మేమైతే రూమ్‌కొచ్చేసండి మళ్ళీ ఫ్రెష్ అయ్యి కాణిపాకం అయితే బయలుదేరదాం అనుకుంటున్నామండి. ఇదిగోండి. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయ్యండి. కాణిపాకానికైతే వెళ్ళాలండి. రూమ్ అయితే వెకేట్ చేసేసండి. ఇదిగోండి. ఇప్పుడైతే వెళ్తున్నామండి. ఇదిగోండి. ఇప్పుడు స్టార్ట్ అయితే అండి మేము కొంచెం రూమ్‌కొచ్చి కొంచెం ఒక గంట అయితే పడుకునండి. లేచి ఫ్రెష్ అయ్యి అయితే బయలుదేరామండి. నైట్ అంతా నిద్ర లేదండి. ఇదిగోండి. మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇదిగోండి మా పాప అయితే హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే వెళ్తున్నామండి. ఇదిగోండి ఇప్పుడైతే లిఫ్ట్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి. మేమైతే ఇంకా మెట్ల ద్వారా వెళ్ళాక ఇంక లిఫ్ట్‌లో అయితే వెళ్తున్నామండి. కాళ్ళైతే పెయిన్‌గా అయితే ఉన్నాయండి అసలు. మెట్ల ద్వారా వచ్చాం కదండీ! చాలా పెయిన్ అయితే వచ్చేసాయి. ఇదిగోండి మేమైతే బయటికైతే వెళ్తున్నామండి. కారైతే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదండి అక్కడ. పక్కనైతే పార్క్ చేసారు. అక్కడ ఎళ్లి కారెక్కండి. ఇదిగోండి ఇక్కడైతే తిరుపతిలో అయితే కొంచెం టిఫిన్ చేసేసి బయలుదేరుదామని అనుకున్నామండి కాణిపాకానికి. దారిలో అయితే ఆగక్కర్లేదండి ఇంకా. టిఫిన్ చేసేసండి స్టార్ట్ అవ్వాలండి. ఇదిగోండి మా పాప అయితే పూరి అయితే తీసుకుందండి. తనైతే పూరి తీసుకుంది. ఇదిగోండి పూరి వేడి వేడిగా ఉందమ్మా భలే పొంగాయి అని అంటుంది. నేనైతే మసాలా దోస అయితే తీసుకున్నానండి. ఇదిగోండి కొంచెం అది తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలండి కాణిపాకానికి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.